ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏమైంది నాన్న, అంత టెన్షన్ పడుతున్నావేంటి? ఆ పున్నమి సూరమ్మని కలవడానికి బయలుదేరిందంట. ఎలా నాన్నా? ఆ సూరం ఎక్కడుందో మనకే తెలీదు. అలాంటిది ఆ పున్నమికి ఎలా తెలుస్తుంది? అవన్నీ తర్వాత మాట్లాడుకోవచ్చు. రేయ్, ఎక్కడ తెచ్చారా? సార్. ముందు కార్ తీయండి. ఓకే సార్. రామ మయూక. పున్నమి, సూరమ్మకి ఫోన్ చేసి మనం చెప్పిన చోటుకు వచ్చిందో లేదో కనుక్కో. అలాగే వకీల్ సాబ్. అమ్మా పున్నమి, వస్తున్నారా తల్లి? ఇంకో 10 నిమిషాల్లో ఉంటాం సూరమ్మ. నేను ఇప్పుడే వచ్చానమ్మా, మీకోసం ఎదురు చూస్తున్నాను. సరే సూరమ్మ, 10 నిమిషాల్లో నీ దగ్గర ఉంటా. అట్టాగే. మీరు వస్తున్నట్టు ఎవరికీ తెలియదు కదమ్మా? ఎవరికి తెలియదు సూరమ్మ, నువ్వేం భయపడకు. మీరు అండగా ఉండగా నాకేం భయమమ్మా. మీరు చెప్పిన చోటే ఉన్నానమ్మా. త్వరగా రండి తల్లి. అలాగే సూరమ్మ. వకీల్ సాబ్, మనం చెప్పిన చోటికి ఆల్రెడీ వచ్చేసిందంట. కొంచెం తొందరగా పోనివ్వండి. నాన్న, ఆ పున్నమి పృథ్వీ సూరమ్మని కలిసేలోపు వాళ్ళకంటే ముందే మనం సూరమ్మని కలవాలి. దాన్ని అక్కడికక్కడే లేపేయాలి. ఈరోజు పున్నమి వాళ్ళు కలిసేది సూరమ్మని కాదు, సూరమ్మ శవాన్ని. అవసరమైతే ఆ పృథ్వీ పున్నమిని కూడా లేపేస్తాను. రాయ్ సార్. మనం వెళ్తుంది ఒక మర్డర్ చేయడానికి. అక్కడ సిచ్యుయేషన్ మారిపోయి ఏదైనా తేడా వస్తే 3 మర్డర్లు చేస్తున్నాం. ఓకే సార్. సూరమ్మ నిజం చెప్పకముందు వెళ్తే సూరమ్మ చస్తుంది. పొరపాటున సూరమ్మ నిజం చెప్పాక మనం వెళ్తే సూరమ్మతో పాటు పున్నమి పృథ్వీ కూడా చేస్తారు. ఇదే ఈ అగ్నిదేవ్ విధిస్తున్న మరణ శిక్ష. వచ్చావా తల్లి? అసలు ఈ జన్మకి నిన్ను కలుస్తానో లేదోనని, నా గుండెల్లో దాచుకునే నిజాలని నీకు చెప్తానో లేనోనని చాలా భయపడ్డానమ్మా. కానీ ఏ దేవత కరుణించిందో కానీ మీరు నా ఫోన్ నెంబర్ తీసుకొని కలుద్దామని చెప్పారు. అప్పుడు నా ఆనందానికి హద్దులు లేవు తల్లి. నాకు కూడా అంతే సూరమ్మ. నువ్వు నన్ను ఇప్పటికీ ఎన్నోసార్లు కలిసావు. ఎన్నోసార్లు నీ మనసులో ఉన్న రహస్యాన్ని నాకు చెప్పాలని ప్రయత్నించావు. కానీ ఆ దుర్మార్గుడు అగ్నిదేవ్ వచ్చి నీ నోరు విప్పకుండా, నాకు నిజాలు తెలియకుండా ఆపాడు. ఈరోజు నిన్ను నిజాలు చెప్పకుండా ఎవ్వరూ ఆపలేరు. చెప్పు, ఆ నిజాలేంటో. నా బంగారు తల్లి, నీకు నిజాలు చెప్పడం కోసమే నేనింకా బతుకున్నానమ్మా. ఇన్నేళ్లుగా నువ్వు ఒక అనాథలాగా నారాయణమ్మ దగ్గర బ్రతికావు. కానీ దాన్ని నీ కన్నతలనుకుని బ్రతికావు. నువ్వు అనాథవి కాదమ్మా. నీకు జన్మనిచ్చిన తల్లెవరో, నీ కన్న తండ్రి ఎవరో నాకు తెలుసు పున్నమి. చెప్పు సూరమ్మ, నా తండ్రి ఎవరు? చెప్పు. నీ తండ్రి ఎవరో కాదమ్మా. నీ తండ్రి చెప్పు. నీ తండ్రి నా తండ్రి నీ తండ్రి నీ తండ్రి సూరమ్మ,
సురమా 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 లే సురమా 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 లే సురమా. సురమ్మ, నా దగ్గర అప్పు చేసి దొంగలాగా తిరుగుతావా? ఎన్నాళ్ళకి దొరికావే. ఇక నిన్ను ఆ దేవుడు కూడా కాపాడలేడు. రాయ్, ఏసేండ్రా దీన్ని. ఏ ఆగండి. సూరమ్మ మీకెంత ఇవ్వాలో చెప్పండి, ఆ డబ్బులు నేనిస్తాను. అలా కాదని సూరమ్మ మీద ఇంకొక దెబ్బ వేయాలని చూసినా మీలో ఏ ఒక్కరూ ఇక్కడి నుంచి తిరిగి వెళ్ళరు. ఏయ్, ఎవడికి కావాలరా నీ ముష్టి డబ్బులు? సూరమ్మ ప్రాణాలు కావాలి. రాయ్, ఏసేండ్రా. ఏయ్ అగ్నిదేవ్, సూరమ్మ నా జన్మ రహస్యం చెప్పాలనుకున్న ప్రతిసారి నువ్వే అడ్డుపడ్డా. నా కన్న వాళ్ళెవరో తెలుసుకోకుండా అడుగడుగునా ఆటంకాలు సృష్టించావు. కానీ ఈరోజు సూరమ్మని నన్ను ఆపలేవు. అగ్నిదేవ్, నా ప్రాణాలు పోయినా సరే సూరమ్మ ద్వారా నా కన్న వాళ్ళెవరో నేను తెలుసుకుని తీరుతాను. సురమా సురమా లే సురమా సురమ్మ, సురమ్మ లే సురమ్మ. సురమా లే సురమా చూస్తానంట్రా, ఏసేండి. సురమా రాయ్. సూరమ్మా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.